నేను ఆత్మ అప్పుడు తల్లి కొడుకు ఇద్దరు కలుసుకుంటారు. అవునా కదా చెప్పండి. అవునండి అవునండి కాదు అబద్ధం చెప్పండి ఏం మాట్లాడరు కదా. ఇద్దరు కలుసుకుంటారు. అప్పుడు ఎంత ఆనందం చెప్పండి. అమ్మా నేను అనవసరంగా ఏడ్చానమ్మా రోజు, నువ్వు ఇక్కడ బ్రతుకున్నావా బాబు, నీకోసమే ఆయన ప్రార్థన చేస్తున్నాను నువ్వు వస్తావని. ఇద్దరికి ఎంత ఆనందం చెప్పండి. ఆనందం కదా. నిజంగా అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం. ఒకవేళ అలా లేరనుకోండి, ఈయన పాపం చేత పట్టబడి ఆ రోజు ఆవిడ కనపడుతుంటే ఇద్దరు కలుసుకోలేదని ఆవిడ ఎంత బాధ. అక్కడ ఏం పెద్ద తేడా ఏమంటారు, వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ తెలుసా మీకు? పేరూరుపేటలో వై జంక్షన్ తెలుసా? ఇటు బోర్స్కూరు, ఇటు కొమరగిరిపట్నం, దాని వై జంక్షన్ అనేవారు. ఇప్పుడు యాక్ జంక్షన్ చేస్తారు హైవేస్. ఏమండి అలా వై జంక్షన్ ఏమంటారు అనమాట. రైట్కేమో పరలోకం, లెఫ్ట్కే అగ్నిగుండం. అర్థమవుతుందా? అంతే. తిన్నగా ఏమో ప్రభు సింహాసనం, దేవుని స్తోత్రం. మరి అక్కడ ఈవిడ చూస్తుంది రైట్ సైడ్ గుమ్మం దగ్గర నిలబడి, కుమారుడు వచ్చేస్తానని చెప్పేసి ఈయన లెఫ్ట్ తీసుకెళ్ళిపోతున్నారు దూతలు. అప్పుడు ఎంత బాధ. అది నిజమైన మరణం. అర్థమవుతుందా? దాని నుంచి తప్పించుకోవడానికి వాక్యానుసారంగా జీవించాలి. మరణం కంటే ఎక్కువ దుఃఖం పుట్టించేది అది. ఆత్మ ఉంటేనే మనిషి, ఆత్మ లేకపోతే మనిషి లేడు. అవునుగా చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నేనే, మీరు కాదు, నేనున్నాను. నన్ను ఇలా గిల్లారు అనుకోండి, ఏమ్మా పాస్టర్ గారు అనుకుంటున్నా అలా గిల్లేస్తున్నావు, ఎంత బాధ వస్తుంది నాకు అంటాను. అదే మిమ్మల్ని ఎవరైనా గిల్లారు అనుకోండి, లేదా కుర్చీ వేసేసారు అనుకోండి, చూడకుండా కానీ కాలు మీద కుర్చీ వేసేసి కూర్చుని పోయారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? సర్రమని వస్తుందా రాదా? నీకు కళ్ళు కనబట్టలేదంటే దున్నపోతులో కూర్చుని కుర్చీ వేసి నొక్కేస్తున్నావు అంటారండ్రా. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి,